నిరసన తెలుపుతామండి ఈరోజు. కావున మా ఆటో సోదరులు ఫ్రీ బస్ పెట్టి దయచేసి మీరు గమనించాలి. మా యూనియన్ తరపుని ఈరోజు ఎంతోమంది వీటి మీద ఈ ఆటో సోదరులు ఎంతోమంది ఈ ఆటో ఉపాధి అన్నది మీ అందరికీ ప్రభుత్వానికి తెలుసు. కావాలన ఎవరు కూడా ఫ్రీ బస్సులు మరి చేయొద్దు. ఆటో యూనియన్ తరపుని తెలియజేస్తానని కోరుకున్నాం. తప్పనిసరిగా ఫ్రీ బస్సులు మరి పెట్టద్దు. ఉపాధి మాకు జీవన ఉపాధి వీటి మీదే చాలా మంది ప్రతిదీ కూడా చాలా ఇబ్బందులతో ఉన్నాం. ఇప్పటికే ఫైనాన్స్గా చాలా ఇబ్బందులు మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే ఫ్రీ బస్సులు పెట్టొద్దని మా కోరుకొండ ఆటో యూనియన్ తరపున లక్ష్మీనరసింహ ఆటో యూనియన్ తరపుని తెలియజేస్తున్నామండి. ఉదయం 6 నుంచి మళ్ళీ సాయంత్రం 6 దాకా కూడా ఏ ఆటో డ్రైవర్ కూడా చెప్పకూడదని నిరసన తెలియజేస్తున్నాం అన్నమాట. మండల స్థాయిలో విస్తరించి రాజనగరం స్టాండు, అటు శ్రీరంగపట్నం స్టాండు, ఇటు గుమ్మడితోడు రైల్వే స్టాండు, ఇటు కాలరైల్వే స్టాండు, 4 స్టాండ్ల వారు కూడా రాజమండ్రి రైల్వే స్టాండు, 5 స్టాండ్లు మన కోరుకొండ గ్రామంలో ఉన్నాయి. ఎట్టకోట మండలానికి మరి ఎట్టకోటలో చాలా మందికి జీవనోపాధి ఇదే. ఈ ఆటో యూనియన్ సోదరులు ఇది లేక ఇప్పటికే ఫైనాన్స్ పెట్టలేక ఆటో రిపేర్ చేసిన డబ్బులు లేని టైంలో మళ్ళీ మీరు ఆటో మహిళలు ఫ్రీ బస్ వేయడం అంతవరకు కరెక్ట్. అందువల్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఫ్రీ బస్ సర్వీస్ అనేది కరెక్ట్ కాదు. అది కర్ణాటకలో తెలంగాణలో ఇచ్చి ప్రభుత్వాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ప్రజలు నిర్ణయిస్తున్నారు, ఆటో యూనియన్ సోదరులు నిర్ణయిస్తున్నారు మీరు ఎలా బతకాలని. అది మీరు దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వ అధికారంలో వచ్చినా ఫ్రీ ఆటో అనేది కరెక్ట్ కాదు. మాకు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో జరిగినట్టుగా మాకు ఫ్రీ సర్వీస్ వద్దు. మాకు ఆంధ్రప్రదేశ్కి మాకు ఫ్రీ సర్వీస్ వద్దు. మాకు యథాతీరిగా ఎప్పుడు కూడా ఉన్నట్టుగానే ఉండేవండి. ఫ్రీ సర్వీస్ మాకు ఎటువంటి పరిస్థితులు కూడా వద్దు. ఆటో యూనియన్ చాలా మంది భవిష్యత్తు ఆధారమైన బతుకుతున్నారండి. ఈ ఆటో యూనియన్ భవిష్యత్తుగా కోరుకుంటున్నాం.